హాయ్ అండి. చిన్ను ఎప్పటి నుంచో అడుగుతుంది, కానీ అప్పుడు నా దగ్గర వంకాయలు లేవు. కానీ ఇప్పుడు ఊరి నుంచి తీసుకొచ్చిన వంకాయలు ఉంటే స్టార్ట్ చేశానమాట. ఇందులోకి మెయిన్గా సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడే చేసిన ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇంకొక గిన్నెలో వాటర్ వేసుకుని అందులో సాల్ట్ వేసి ఇంకా ఇవి వంకాయలని సర్కిల్ కింద కట్ చేశాను. ఫస్ట్ ఒక వంకాయ చేస్తున్నాను, తర్వాత చేసేటప్పుడు ఇంకొక వంకాయ కట్ చేస్తాను. ఇవి సర్కిల్గా కట్ చేసుకోవాలి, లావుగా వద్దు, అలానే పల్చగా కూడా వద్దు, మీడియంగా చేసేసి పక్కన పెట్టుకోండి. అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా మజ్జిగ తెచ్చి మిక్స్ చేసి కొంచెం బైండింగ్ కోసం, మనకి అది పట్టుకోవడం కోసం కొంచెం ఆయిల్ వేసుకోండి, మన వంట నూనె వేసుకుని కలుపుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదా సర్కిల్స్, వాటికి ఇట్లాగా మొత్తం అంతా కూడా రుద్ది అప్లై చేసిన తర్వాత చక్కగా ఒక ప్యాన్ పెట్టుకుని ఒకదాని మీద ఒకటి కాకుండా అన్నీ సైడ్ బై సైడ్ ఉండేటట్లు పెట్టుకుని అమర్చుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక వంకాయ చేశాను, అది అయిన తర్వాత ఇంకో వంకాయ కట్ చేసి వేసాను. ముందు అన్నీ కట్ చేసేస్తే కంట్రోల్ వచ్చేస్తాయని. ఆ రోజు ఉదయం నేను పాలకూర పప్పు చేశాను, అందులో నంచుకోవడానికి ఇవైతే చేశాను. టేస్ట్ అయితే అస్సలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీరే చెప్తారు. ఈ వంకాయలతోనే బాగుంటుంది, కొంచెం పెద్దగా ఉన్న వంకాయలతోనే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇట్లాగా పప్పులోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. చిన్నుకైతే ఫేవరెట్.